పవన్ కళ్యాణ్ తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు, ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు. చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు, అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నింటిలో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు? చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలు నేను తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్, ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా, అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు, నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా, ఇది చారిటీ. నెలకి ఎంత మేము కట్టేవారు? 6 నెలలకి 600 రూపాయలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 రూపాయలు కట్టమంటున్నారు 6 నెలలకి, అంటే 100 రెట్లు ఎక్కువ. అది న్యాయమా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టగలను, నేను 60,000 కడతాను, 6 లక్షలైనా కడతాను. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంటి? ఇలాగ మీరు ట్యాక్సులు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు? అక్కడేమో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు 100 రెట్లు ఎక్కువ. రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను. వెంటనే జీవీఎంసీ వారు దరఖాస్తును విరమించుకొని మార్చి 31ని ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట. మధ్యలో రాకూడదు, వస్తే దూరంగా ఉండాలి. 1 గంట అని చెప్పాం, 1:10కి ప్రెస్ మీట్ పెట్టాం. ఎప్పుడు 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇస్తున్నాం. మీరు డిస్టర్బ్ చేయకూడదు. లైవ్లో ఉన్న వాళ్ళకి దయచేసి అర్థం చేసుకోండి, ఇతరులకు గౌరవం ఇవ్వండి. మీ అందరికంటే ముందు 50 మంది రిపోర్టర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఎండలో. నేను అన్న విషయం ఏమిటంటే అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడదామా, రాష్ట్రాన్ని కాపాడదామా, చట్టాన్ని కాపాడదామా, జ్యుడిషియరీని కాపాడదామా? చంద్రబాబు నాయుడు గారు, నేను మీతో ఉంటా. మీరు వయసులో పెద్దవారు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు అని తిట్టినా మీకు దీవెనలని మీకు తెలుసు. 22 సార్లు మిమ్మల్ని దీవించాను, ఇప్పుడు కూడా దీవించడానికి సిద్ధం. డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు, 100ల కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి, మన తెలంగాణకి తీసుకొస్తానంటే వద్దన్నాడు ఆయన. నేను మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తా, 1 ఇయర్లో తీసుకొస్తా. మోదీ గవర్నమెంట్ అదానీకి స్టీల్ ప్లాంట్కు అమ్మకుంట ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్. 3 పార్టీలు స్టీల్ ప్లాంట్ 14,000 ఎకరాలు అమ్మేశారు. ఇప్పటికి 19,000 మిగిలింది. అమ్మకుంట దమ్ముండ సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేఏ. మీ తెలుగుదేశం పార్టీ, మీ వైసీపీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ అమ్మేశారు సగం మటుకు. ఇప్పుడు 1000 మందిని తీసేస్తున్నారు, 900 మందిని తీసేశారు. కోర్టులో ఆపగలను. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకు గ్రూపులకు కూడా బుద్ధి లేదు. ఎవరు కోర్టులు వేశారు, ఎవరిని గెలిపించారు? పోనీ ఈవీఎంలో 25% పనిచేసావు, 100 కాదు. మీరు ఇంకో 25% వేస్తే వాళ్ళు ఓడిపోదురు కదా. 100కి 100 మంది నా కోట్లు వేస్తే బాగుండు కదా, వారు గెలరు కదా. నేను వచ్చిన తర్వాత ఇంకొకరిని గెలిపించాడంటే ఎవడైనా ఏ పార్టీనైనా వాడి బుద్ధుడైతే గెలిపిస్తాడా? చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు మాల, చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగా, గద్దరన్న బాబుమోహన్ లాంటి వారు ఈ పార్టీలో 120 మంది చేరితే వాళ్ళని జడిపించి వాళ్ళకి ప్రాణభయం పెట్టి ఒకరిద్దరిని చంపేసి, గద్దరన్నని చంపేసి నా పార్టీని మీరు శూన్యం చేయాలనుకుంటున్నారా? లేదా ప్యాకేజ్ స్టార్లా కలవడానికి లేదు. ఈ లైఫ్లో జరగదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కేఏ పాల్ రావాలి అని 10లో 9 మంది కోరుకుంటున్నారు, 10లో 5 మంది ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వెళ్ళండి, అడగండి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా?
5 లక్షల కోట్లు దానం చేసిన కేఏ పాల్ కావాలా? ఒకటే ప్రశ్న. రెండో ప్రశ్న అడగండి. వన్ సైడ్ అయిపోద్ది ఎలక్షన్. దమ్ము లేక, సత్తా లేక విశాఖపట్నం కోర్టు జడ్జి గారు గిరిధర్ని మీరు వాడుకుంటున్నారా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా, పార్లమెంట్కి వెళ్తా, ఇంపీచ్మెంట్కి వెళ్తా. 18 పార్టీలు నాతో ఉన్నాయి, గుర్తించుకోండి. నేను ఒంటరిని కాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇస్తుంది దేశంలో. మొన్నే పెద్దలందరూ వచ్చి కలిశారు. ఎవరు? ముఖ్యమంత్రి స్థాయి వారు కాదు, ప్రధానమంత్రి స్థాయి సల్మాన్ ఖుర్షిద్ లాంటి వారు, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు. నేను అంటుంది ఈ 3-4 నెలల్లోనే చెప్పుకోను. నేను అది చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నా. నా హోటల్కి వచ్చి నన్ను కలిశారు పెద్దలందరూ, ముఖ్యమంత్రులందరూ, లీడర్స్ అందరూ కలుస్తున్నారు. భాషా వివాదాలు పెట్టకండి. మన తెలుగు మాతృభాష, తమిళ మాతృభాష, మలయాళం మాతృభాష, కన్నడం మాతృభాష, ఒడియా మాతృభాష. ଆମର ମଝିରେ ତୁମେ ଲୋକ ବିନଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କର ନାହିଁ। ଖବରଦାର, జీవన ଦେବାକୁ ପ୍ରସ୍ତୁତ ଅଛୁ, ଆମେ ତୁମକୁ ଛାଡ଼ିବ ନାହିଁ। అర్థం చేసుకోండి. ఊసర వాళ్ళలాగా వాళ్ళు మారుతారు, మనం మారం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈరోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు, మీకు ఏమవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో 7 బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు, గుండె ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు. ఆ 7 చనిపోవడం మీకు తెలియదు. అందరికీ నేను చెప్పలేదు. ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు. ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? ఇది కేఏ పాల్, ఫౌండర్ ప్రెసిడెంట్. దేవుడితో ఫైట్ చేయకండి. నేను దేవుడి దాసుడిని, దేవుని దూతని. దేవుడు పంపగా వచ్చాను. 5 లక్షల కోట్లు ప్రజలకు పంచాను. వితంతులు, అనాథులు, 30-40 లక్షల వితంతులు, 3,10,000 అనాథులు కాపాడాను. 2,10 లక్షల యూత్ని కాపాడాను, ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచ శాంతి కొరకు అనేక యుద్ధాలు ఆపాను. నాతో చేతులు కలిపితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. అందరూ జాగ్రత్తగా వినండి. నిజమే, పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను. ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఆయన మాటలు, ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 1, నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? నేను చావేజు, ఊవేజు, నాస్తికుడిని. 2, మా నాన్నగారు, మా తల్లి దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు. 3, అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా, ఈ మధ్య మోదీ గారు అన్నారు, ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి, వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ని, నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? క్షమాపణ చెప్పమండి. తల్లిని దూషించడం కాదా? నొప్పులు లేకుండా పుట్టారంటే ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో 1 గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను. ఇంత పెయినా అని ప్రేమ, నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను. ఇంత ఒక తల్లి అంటే, అలాంటి తల్లిని మీరు దూషిస్తారా? 4, ఇదొకటే కాదు,
హిందీ భాష మాకు వద్దు, గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్, మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్, మోదీ అమిత్ షాని తిట్టిన, పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా, వాళ్ళు డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్. హిందీ భాష ఎందుకు మనకి? హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష, తమిళ రాష్ట్రంలో తమిళ భాష, మలయాళం కేరళలో మలయాళం భాష, కర్ణాటకలో తమిళ భాష. ఇప్పటికే 9 భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి. గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో, అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు, ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. 6 తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నోడు ఎవడైనా అలాగంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ, నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే వేయించిన. 18 ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదే, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు, లేదా 4%తో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేది. ఆయన కడుపు కొట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి, జయలలితకి, కేసీఆర్కి, నవీన్ పట్నాయక్కి. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట. నాకు సిగ్గే వస్తుంది ఆయన మాటలు వింటుంటే, ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల. అరే బాబు అరే బాబు అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8 ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య, వర్మ అని పేరు అట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నామంటే వర్మ గారు వండ తిని, వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్? నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్? ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట, ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది సమపోలికలట. అయ్యయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, జింబాబ్వేని, పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. వీళ్ళు నెంబర్ లాస్ట్ ఇన్ ద 3000 పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు, పుట్టబోదు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. 2014లో ఈయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన 5 పార్టీలతో 6% ఓట్లు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు బీజేపీని గెలిపించారు, టీడీపీని గెలిపించారు. లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి, చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి, అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? ఆ చంద్రబాబు నాయుడికి, మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వండి అని. ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూగా ఇచ్చుకోండి, ఎంత బాగున్నాయి సత్యాలు. ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు. లైవ్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎడిట్ చేయకుండా దేవుడు దీవించునుగాక. లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది. ఎందుకు? సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలో వద్దా మీడియా?
నేను ఎవరినైనా తిడుతున్నానా, సత్యం మాట్లాడుతున్నానా? ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు మీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను, నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బాగున్నేమో, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగున్నేమో. వీళ్ళు ఎవరు ప్యాకేజ్ స్టార్లు? ఎవరు రోజుకో మాట మార్చిన? మోదీని, అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని, చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారు భిక్షతో బతుకుతున్నవారు. మేము వారిని గెలిపించాం. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుని పెంచుతున్నావా నువ్వు? లేదా పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ని ఓపెన్ చేస్తా. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్గా, లీగల్గా, పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు. లేదా ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ పోతారు. నేను మీతో ఉండగా అన్నాను లోకేష్ని. మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను మీరు కలవరు కదా, నాతో మీరు మాట్లాడరు కదా. నేను ప్రేమిస్తుంటే ఎప్పుడు దాకా మిమ్మల్ని మింగేసిన దాకా. అప్పుడు గుర్తించుకోండి. మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు, మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి. డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు, మీ తాతగారు ఎందుకు కలిసేవారు? పొరపాటు చేశారు, క్షమించేశాం. పాతయి మర్చిపోదాం, కలుద్దాం, ఫైట్ చేద్దాం. అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి. రాష్ట్రాన్ని, పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడద్దు. మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు, వైజాగ్ నిర్మాణం కొరకు, అమరావతి నిర్మాణం కొరకు, రైతుల ఆదుకోవడానికి కొరకు, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా. మీ తరపుని, ప్రజల తరపుని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, మంచి ప్రశ్న అండి. యేసు ప్రభు ఎవరిని క్షమించారు? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు నాయనా అని కోరుకున్న వారినే క్షమిస్తారు. కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నాడు. నిత్య నరకం, కోట్ల సంవత్సరాలు, అగ్నిగంధ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్గా క్షమిస్తా. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా? చంద్రబాబు నాయుడు గారు అండర్లో అయిందా లేదా? ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఆయనకే కదా చెడ్డ పేరు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళీ నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడట. పోషించు, నువ్వు ఎంతమంది పావులను పోషిస్తావో పోషించు. చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది. కేఏ పాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ చేసి ఉంచుకోండి. అందుకే అందరూ ఇవన్నీ ఈ 30 నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి. వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు, మనసులో మార్పు వచ్చినంత వరకు. ఎప్పుడు క్షమిస్తాం? క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభు క్షమిస్తాను, నేను క్షమిస్తాను. వారు అడిగారా క్షమాపణ? పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ? ఇంకా రెచ్చగొడుతున్నారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ లక్షల మందికి ప్రాణాలు పోతాయే. నేను అడ్డుకోపోతే, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళకపోతే, లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు? వారు. అడ్డుకున్నది ఎవరు? కేఏ పాల్. కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏ పాల్. సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏ పాల్. న్యాయం 100 కోట్లు హిందువులకి చేసింది ఎవరు? కేఏ పాల్. వారు హిందువులు అవ్వచ్చు, మహమ్మదీలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. శాంతిగా ఉందాం. ప్రపంచ శాంతి దూతగా చెప్తున్నాను. లేదు, పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటకు రావడానికే ప్లాన్. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు రాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ని, చంద్రబాబుని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి అప్పుడు బయటకు వచ్చేమంటాడో ఇప్పుడే చెప్తా. నేను అన్నాను కదా ఆయన చేయలేడని, ఆయన మోసగాడని. నేను ఎంతో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాను. నన్ను చేయనివ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు. పెన్షన్లు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు. రైతులను ఆదుకుంటానంటే ఆదుకోనివ్వలేదు.
సనాతన ధర్మంకు విరోధి చంద్రబాబు నాయుడు అని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఎలాగో ఇప్పటి వరకు 2008 నుంచి ఎన్ని వేషాలు వేశారో వాళ్ళు, అప్పుడు ఆ వేషాలు వేస్తారు. దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కరేజియస్గా ఇది సీరియస్ స్టెప్, ఆయన్ని మంత్రి పదవుల నుంచి బహిష్కరించాలి. ఆ 21 ఎమ్మెల్యేలుగా ఉండమనండి, ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళు చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి డబ్బులు తెస్తాడా? పవన్ కళ్యాణ్ పేరు 3000 మంది సీఈఓల్లో ఒక్కడికి తెలుసా? నన్ను తెలియనోడు ఒకడు ఉన్నాడా? ఆయన్ని తెలిసినోడు ఒకడు ఉన్నాడా? నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే మీ సపోర్ట్తో. అప్పులు తీర్చుతాం ఈ 10 లక్షల కోట్లు, అప్పటికి ఎంత అప్పు అవుద్దో చెప్తాను, 16 లక్షల కోట్లు అవుద్ది. అప్పుడు అప్పులు తీర్చి అభివృద్ధి చేసే సత్తా ఓన్లీ కేఏ పాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.